డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదంటారు. అసలు ఆరోగ్యశ్రీ అనేది ఈ రాష్ట్రంలో పనిచేయట్లా. పేపర్ల మీద మట్టుకి కోట్ల రూపాయలు ఇస్తున్నామంటున్నారు. అంటే వీళ్ళు ఇంకా ఎవరికి చేస్తున్నారు వైద్యులు? ఆ రజనీ గారు చూస్తే ఆరోగ్యశ్రీ మంత్రి గారు అసలు అంతా ఫ్రీ అంటది. జగన్ గారు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ యూనియన్ అంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఏది మాకు ఇన్ని వందల కోట్లు డబ్బు ఇవ్వాలి, ఒక్క రూపాయి ఇట్లేదు, మేము వైద్యం చేయమని వాళ్ళు మానేశారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంతా బోగస్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఒక్కటి కూడా నిజం లేదు. ముఖ్యమంత్రి మాటలు నిజం కాదనేది ఇప్పుడు ఈ లక్కవరం పిహెచ్సికి వచ్చిన తర్వాత తెలుసు. 3 నెలలకి బయట నుంచి డిప్యుటేషన్ మీద డాక్టర్ని తెచ్చి చూపించడం తప్ప పిహెచ్సిలో మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. కొంత అయితే తుక్కుబట్టేసి ఉంది. ఒక మనిషికి ఎన్ని జబ్బులు ఉంటాయంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడదీసినా 100-150కి ఎక్కువ ఉండవు. కానీ 2600 జబ్బులు పెట్టి ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా వెళ్ళినా ఏ హాస్పిటల్లో కూడా వైద్యం చేయట్లా. రేపు రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లోపే ముఖ్యమంత్రి అవుతున్నారు. తప్పకుండా ఇలాంటి పిహెచ్సిలో ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళ మనోభావాలు తిన్నంగా వాళ్ళకి మంచి వైద్యం జరిగేటట్టు, మంచిగా డాక్టర్లు వచ్చేటట్టు చేస్తామని దీని మూలంగా తెలియజేయటం అవుతుంది.